నిమ్మకాయలు, పసుపు కుంకుమలు, రోడ్డు మీద చిల్లర నాణేలు, అన్నం మెతుకులు. ఏం జరుగుతోంది అక్కడ? ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా తురకపాలెం గ్రామంలో ప్రజలు భయంగా బతుకుతున్నారు. ఏం జరుగుతుందో తెలియక అల్లాడిపోతున్నారు. చీకటి పడిందంటే చాలు గజగజలాడుతున్నారు. రెప్ప వాల్చకుండా జాగారం చేస్తున్నారు. కారణం తమ ఊరికి చేతబడి జరుగుతుంది అనే భయం. ఈ భయానికి కారణం ఊళ్ళో తలుపులు, చెట్లకు మంత్రించిన నిమ్మకాయలు వేలాడుతూ ఉండడం, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చిల్లర నాణేలు, అన్నం బెదజల్లి ఉండడం. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం చిన్న తురకపాలెంలో ఉదయం నిద్ర లేవగానే ఇవే దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. 15 రోజుల కిందట ఓ వ్యక్తి ఇంటి ముందు గోడకు మేకులు కొట్టి ఉండడాన్ని చూశారు. మరుసటి రోజున చెట్టుకు అలాగే మేకులు కొట్టి ఉన్నాయి. మొదట వీటిని ఊళ్ళో వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. తుంటరు వెధవలు ఎవరో ఇలా చేసి ఉంటారని అనుకున్నారు. అయితే ప్రతిరోజు ఇదే జరుగుతోంది. మొదట మేకులు మాత్రమే కనిపించాయి. తరువాత నిమ్మకాయలు, పసుపు కుంకుమలు కనిపించసాగాయి. రాత్రులు ఎవరో నిమ్మకాయలు పెడుతున్నారు. రోడ్డుపై డబ్బులు, అన్నం వెదజల్లి వెళ్తున్నారు. అప్పటి నుంచి ఊరి వారికి భయం మొదలైంది. ఎవరో పని కట్టుకొని ఊరికి చేతబడి చేస్తున్నారు అనే అనుమానం కలిగింది. రాత్రులు ఎవరూ నిద్రపోవడం లేదు. పొద్దు పొడవుగానే తమ గోడలను తనిఖీ చేసుకుంటున్నారు. ఊళ్ళోని యువకులు కర్రలతో కాపలా కాస్తున్నారు. ఇతరులు ఎవరు తమ గల్లీలోకి రాకుండా ముళ్ళ కంచెలు వేస్తున్నారు. పక్షం రోజులుగా క్షుద్ర పూజలు జరుగుతున్నట్లు ఆనవాళ్లు కనిపించినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు.